సింధూర్ ఆపరేషన్కు త్రివిధ దళాలకు మద్దతుగా అసంఘటిత కార్మిక వర్గమంతా ఒక్కరోజు వేతనం ఇచ్చి దేశానికి నైతికంగా ఆర్థికంగా మద్దతు తెలపాలని తెలంగాణ సాధన సమరయోధుల వేదిక కోరింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆదివారం వివిధ ప్రజా కార్మిక ఉద్యోగ రైతు సంఘాలతో కలిసి తెలంగాణ సమరయోధుల వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు నేతలు మాట్లాడుతూ భారతదేశంలోని కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి చాలా పాశవిక చర్య అని, ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లో తలదాచుకున్న ఉగ్రవాదులను ఏరివేస్తున్న త్రివిధ దళాల విరోచిత పోరాటానికి భారత ప్రజలు జేజేలు పలుకుతున్నారని అన్నారు. అన్ని రాజకీయ, కార్మిక, కర్షక, మహిళ మేధావి వర్గాలు ఒక వేదికపైకి వచ్చి సింధూర్ ఆపరేషన్కు మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. దేశ రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూర్కు మద్దతు తెలుపుతూ క్యానెల్ లారీ విజయవంతం చేసి త్రివిధ దళాలకు మద్దతు తెలపడం జరిగిందన్నారు. 140 కోట్ల భారతీయులున్నటువంటి భారతదేశంలో ఒక 7 తీవ్రవాదులు వచ్చి 28 మందిని హతమార్చడం జరిగింది. అంటే భారత పౌరులను హతమార్చిన వారు తీవ్రవాదులైతే ఎవరైతే ఉన్నారో ఆ తీవ్రవాదులకు మద్దతు ఇచ్చేటువంటి పాకిస్తాన్ మిలిటరీ ఏదైతే ఉన్నదో వారిని కూడా భారతదేశం తీవ్రవాదులుగా ఇవాళ ఈ వేదిక తీర్మానం చేయడం జరిగింది. కానీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి సిటిజన్ కాదు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్మీని తీవ్రవాదులకు గుర్తిస్తున్నాం. ఎందుకు అంటే ఒక తీవ్రవాదికి మద్దతు పలుకుతుందంటే వాడు కూడా తీవ్రవాదే. అందుకోసం వాడిని తీవ్రవాదిగా చిత్రీకరించి ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు మరి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మా కాంగ్రెస్ నాయకులైనటువంటి ఖార్గే గారిని, రాహుల్ గాంధీ గారిని సమావేశం ఏర్పాటు చేసి ఈ సింధు ఆపరేషన్ చేస్తున్నాం, అఖిలపక్ష పార్టీలన్నీ కూడా ఏకంగా రావాలంటే మా కాంగ్రెస్ పార్టీ మరి పూర్తి స్థాయిలో భారతీయులంతా ఒక్కటి, తీవ్రవాదులు ఈ ప్రపంచంలో ఎవరున్నా వారు వేరు, భారతదేశం మీరు పోరాటం చేయండి, అఖిలపక్షంగా మేము మద్దతు ఇస్తామని చెప్పి మా రాహుల్ గాంధీ గారు మద్దతు ఇవ్వడం జరిగింది.